వెల్కమ్ బ్యాక్. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడే లగ్డానం క్వారీ అనుమతులు తీసుకున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అక్రమ క్వారీలు నడుపుతున్నారంటూ తన సోదరుడు మధుసూదన్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారని ఆరోపించారు. గతంలోనే క్వారీని లీజుకు ఇవ్వడం జరిగిందన్నారు. గత 4 ఏళ్లుగా తన సోదరుడు క్వారీ నిర్వహణ పనులు చూసుకుంటున్నారని తెలిపారు. తప్పు చేస్తే నోటీసులు ఇచ్చి పెనాల్టీలు వేయాలన్నారు. గత ప్రభుత్వంలోని సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కాలేదు, ఇంకా 3 నెలలు నిండక ముందే ప్రతి ఒక్కరి మీద హరాస్మెంట్ చేయడము, ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి. ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి. మేము తప్పు చేసినట్టుగా ప్రూఫ్ అయితే పెనాల్టీ వేయండి, నోటీస్ వేయండి, ఎక్స్ట్రా ప్రెషింగ్ చేస్తే. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్. దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి 3 గంటలకు ఒక మర్డరిస్టు, ఒక దొంగను అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్. ఇదంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న హరాస్మెంట్,